నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో గల చిన్న చంపల్లి గ్రామంలో ఈరోజు గణపతి నవరాత్రులలో భాగంగా విఘ్నేశ్వర యూత్ గణపతికి ఆంగరంగ వైభవంగా మహాపూజ నిర్వహించి మహా అన్నదాన కార్యక్రమం చేశారు. ఇక్కడి లడ్డు చాలా ప్రాముఖ్యత గలదని, ఈ యొక్క లడ్డు కోరిన వారికి కొంగు బంగారమై విలసిల్లుతుందని భక్తులు తెలియజేశారు. నువ్వు నీకేమైతే నాకు నేనైతే తాగు తాగు महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। जय बोलो विघ्नेश्वर भगवान की जय बोलो विघ्नेश्वर भगवान की जय बोलो विघ्नेश्वर भगवान की। తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో గంగాధర మండలంలో చిన్నాసంపల్లి అనే గ్రామంలో, ఈ గ్రామం చాలా చిన్నది. ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా ఏకమై 3 గణపతులను ప్రతి సంవత్సరం దాదాపు ఒక 15-20 సంవత్సరాల నుండి 3 గణపతులు పెడుతున్నారు. అంతకుముందు కూడా గ్రామం తరఫున ఒక గణపతిని పెట్టుకున్న పూలదండలు కానీ, అలంకారాలు కానీ, ముగ్గులు కానీ, విశేష అన్నదానాలు కానీ, దేనికైనా కష్టానికైనా, ఆపదకైనా, సంపదకైనా, పూజకైనా, దానానికైనా ఈ గ్రామం సరిసాటిగా దరిదాపుగా చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఉండే సర్వజనం ఐక్యత ఉన్నారో లేరో తెలియదు. కానీ మా తాత తండ్రి కాలం నాటి నుంచి ఈనాటి వరకు ఇది దాదాపు 4వ పీఢి 5వ పీఢి నడుస్తుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ గ్రామంలో ఉన్న పెద్దలే కానీ, పిల్లలే కానీ, ఆడవారే కానీ అయ్యగారన్న, భగవంతుడన్న భయము, భక్తి, ప్రేమ వీటితో ఇన్ని సంవత్సరాలుగా గణపతి నవరాత్రాలను చేస్తూ వారికి తోచిన విధంగా ఏ శక్తి ఉంటే ఆ శక్తి రూపకంగా అన్నదానం చేస్తూ, కుంకుమార్చనలు చేస్తూ, విశేష దీపారాధన చేస్తూ అన్ని కులాల వారు సమైక్యమై ఇక్కడ పోచమ్మ గుడి నిర్మాణం చేయడమైంది. అందులో ఆంజనేయ స్వామి గుడి కట్టడమైంది. రామాలయం కొరకు ప్రతి దేవుని మీద కూడా చిట్టీలు నడిపిస్తూ ఉన్న చిన్న గ్రామంలో నానా రకాలుగా దేవతల పేర్లు పెట్టి వాటి మీద చిట్టీలు వేస్తూ దాని మీద వచ్చిన ఆదాయంతో గ్రామాన్ని, దేవతలను అభివృద్ధి చేస్తూ వారు సర్వసుఖాలు పొందుతూ అందరినీ కూడా సుఖింపజేస్తున్నారు. ఈ తెలంగాణ ప్రాంతంలో గంగాధర మండలంలో చిన్నాసంపల్లి గ్రామంలో ఈ గణపతి దగ్గర ఈ రోజు నాడు విశేష అన్నదాన కార్యక్రమం ఉన్నది. అందుకే ఈరోజు మీ భక్తులందరికీ కూడా ప్రతి గ్రామంలో కూడా మా చిన్నాసంపల్లి గ్రామాన్ని చూసి ఆదర్శంగా తీసుకొని ప్రతి గ్రామంలో కూడా ఇట్లా మీరు యూనిటీగా ఉండి చేసుకోవాలని భక్తుల మనవి, అయ్యగారు ఆశీస్సులు. హరిప్రసాద్ శర్మ, తండ్రి పురాణం దత్తయ్య శర్మ. నివాసం ఉండేది మాత్రం బావుపేట, సొంత గ్రామం నాగులమల్యాల, ఉండేది మాత్రం బావుపేట. సనాతన కాలం నాటి నుంచి మా తాతి తండ్రి కాలం నాటి నుంచి కూడా ఈ గ్రామానికి మేమే పురోహితం. ఈ చిన్నాసంపల్లి గ్రామానికి వంశపరంపర ఇప్పటి వరకు ఈ గ్రామంలో బ్రాహ్మడు లేడు అనే బాధ మా పటేళ్లకు కానీ, సర్వ కులస్తులకు కానీ అయ్యగారు లేడనే బాధ లేకుండా వాళ్ళ ప్రేమతో, భగవంతుని కరుణతో ఇలా నడుస్తుంది. అంతా భగవంతుని ఇచ్చ. జై బలో విఘ్నేశ్వర భగవానికి. నుండి నా పెళ్ళై నుండి చూస్తున్నాం స్వామివారి పూజా కార్యక్రమాలు కానివ్వండి, ప్రతి ఒక్క విషయాలల్లో స్వామి మాకు మంచి అనుకూలత ఇస్తాడు. అంతేకాకుండా కోరుకున్న కోరికలు నెరవేరుస్తాడు. అంతేకాకుండా స్వామివారి పూజ విధానం చాలా బాగుంటుంది. పంతులు గారు చెప్పినట్టుగా కానీ, మేము చెప్పినట్టు కానీ చాలా మంచిగా ఉంటుంది. మేము అనుకున్నట్టుగా జరుగుతుంది. స్వామివారి అనుగ్రహం బాగా ఉంది. అంతేకాకుండా పిల్లలు లేని వారికి, ఎవరైనా మొక్కుకున్న వారికి మొక్కుకున్న కోరికలు స్వామి 15 సంవత్సరాల నుండి చూస్తున్నా నేను వచ్చి నుండి ప్రతి ఒక్కరికి అనుకున్నట్టుగా జరిగింది. అంతేకాకుండా ఇక్కడి లడ్డుకు మంచి విశిష్టత ఉంది. ఎందుకంటే స్వామివారి లడ్డు తీసుకున్న వారికి ప్రతి ఒక్కరికి
ఏది అనుకుంటే అది జరిగింది. ఇప్పటి వరకు మాత్రం చాలా బాగుంది. స్వామివారి ఆశీస్సులు అనుగ్రహము అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆకాంక్షలు. నా పేరు రేగుల బాబు, మాది చిన్నాచంపల్లి గ్రామం. ఇక్కడ నాకు తెలిసి నేను చిన్న సైకిల్ మీద ఒక చిన్న వినాయకుని పెట్టుకొని ఈ మండపం నుంచి బయలుదేరడం జరిగింది చెరువు కాడికి నిమజ్జనం జరిగి. అప్పటి నుంచి ఒక 2 ఫీట్ల నుంచి అనుకో ఈ రోజు 12 ఫీట్ల వినాయకుడు అయింది ఇక్కడ. అంటే అంత అభివృద్ధి చెందుతూ మేము కొంచెం చిట్టి వేసుకున్నాం. ఆ చిట్టి ఎట్లా అంటే ఒక 500 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఇవాళ ఒక 2 లక్షల రూపాయలు. అంటే ఎవరు చందా ఇచ్చినా ఇవ్వకున్నా మా కమిటీ తరపున అందరం కలిసి ఇక్కడ ప్రతి ఒక్క కులం నుంచి అందరం ఉన్నాం, ప్రతి ఒక్క వ్యక్తిలో ఉన్నాం, ఒకే కులం కాకుండా. అలాంటి వినాయకుడు ఇలా 12 ఫీట్లు అవడం మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది మా విఘ్నేశ్వర యూత్ తరపున. కావున అందరూ కలిసి దీన్ని ఇలాగే ఇంకా ముందు రోజులు ఇలాగే ముందుకు సాగించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అందరికీ కృతజ్ఞతలు. రమేశ్వరి అఖిలాండేశ్వరి అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా ఆది పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా రమానంద రూపిణి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా పరమానంద రూపిణి పాలయమా జై